అందరికీ నమస్తే. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఒక పెద్ద కార్యం ఉంది. ఆ కార్యం సీఎం రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారు. ఆయన వల్లనే ఇదంతా ఇన్నిసార్లు వాయిదా పడ్డది. ఇక ముందు ముందు కూడా ఇట్లే అయ్యేటట్టుంది. ఒక పక్క మిగతా మంత్రులంతా లిస్టులు తయారు చేసి ఢిల్లీ తీసుకుపోతున్నారు. తర్వాత ఈయన ఇంకొక లిస్ట్ ఇస్తున్నాడు. ప్లస్ కొంతమందిని ఎగేస్తున్నాడు. ఎక్కడెక్కడ తీసుకొచ్చి హైకమాండ్ ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇట్లా మొత్తంగా కూడా పని అవుతలేదు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మేము? ఇది రేవంత్ రెడ్డి తన మాట చెల్లుబాటు అయితే లేదని, తన పలుకుబడి నడుస్తలేదని మాకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది వాళ్ళ బాధ. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఓ బాధ ఉంది. ఆయనకి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తనకు సంబంధం లేకుండానే విజయశాంతి లాంటి వాళ్ళను, అద్దంకి దాయకరు, తను చెప్పిన వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రు. రేపు క్యాబినెట్ కూడా రేవంత్ రెడ్డి సంబంధం లేకుండా, రేవంత్ రెడ్డి చెప్పిన లిస్టులో కాకుండా వేరే వాళ్ళ పేరు కనుకొస్తే రేవంత్ రెడ్డి పతారా జీరోకి పోతుంది పార్టీలో. ఇప్పటికే హైకమాండ్తో చక్కగా సంబంధాలు లేవని, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మధ్య చెడిపోయిందని, ఇట్లాంటి చాలా చర్చలు, అట్లాంటి వాతావరణంతోన రేవంత్ రెడ్డి మీద పార్టీ కార్యకర్తలకు విశ్వాసం తగ్గింది. హైకమాండ్తో మంచిగా ఉంటేనే నడుస్తుంది కాంగ్రెస్లో, లేకపోతే నడవదు. ఈ విషయం మీద మాట్లాడదాం మనం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెనుక కూడా ఒక పెద్ద చార్ట్ కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆశావాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నేను కొంతమంది పేర్లు మాత్రమే రాయగలిగిన. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, వాకిట్ శ్రీహరి, బీర్ల ఎల్లయ్య, సోర్స్ రెడ్డి, ప్రేమ్ సాగర్, బాలునాయక్, తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. విజయశాంతి ఎమ్మెల్సీల్లో ఇక మొన్నటిదాకా జీవన్ రెడ్డి ఉండే ఎమ్మెల్సీ, ఆయన కూడా తీవ్రమైన అసంతృప్తి. ఏంది వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ గతంలో మాకు హామీ ఇచ్చారని కొందరు, లేకపోతే హైకమాండ్తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని కొందరు, క్యాబినెట్ కనుక విస్తరిస్తే మాకు పక్కా వస్తాయి, మాకు సామాజిక వర్గం కావచ్చు, డబ్బులు కావచ్చు, లేకపోతే పార్టీ మీద మాకున్న విశ్వాసం, పార్టీ లాయల్టీలా కావచ్చు, లేకపోతే మా గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఇట్లా ఏదో రూపంలో మాకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. మేము ఇన్ని రోజులు ఖాళీగా ఉండాలి, ఉత్తగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. పోనీ ఆడ ఖాళీగా ఉన్నాయి కదా, ఖాళీలు లేవంటే కాదు, 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, మాకు పదవులు ఇవ్వాలి. సొంత పార్టీలో కుంపట్లు ఇవన్నీ ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి దగ్గరనేమో ఆయన లిస్టు వేరే ఉన్నది. ఆయన లిస్ట్ ఏముంటుంది? రేవంత్ రెడ్డి లిస్టు ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫహీం ఖురేషీకి ఇవ్వాలి. ఇదొక దరిద్రం. ఈయన లిస్టులో ఫహీం ఖురేషీకి అవసరమైతే రేపు ఎమ్మెల్సీ ఇవ్వాలి, క్యాబినెట్లో తీసుకోవాలి మైనార్టీని తీసుకుంటే. ఇట్లాంటి లిస్టు ఈయనది. సోర్స్ రెడ్డి లిస్టు ఈయన పేరులో ఉంటుంది, సోర్స్ రెడ్డి పేరు ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి సోర్స్ రెడ్డి పేరు ప్రమోట్ చేస్తున్నాడు ఈయన. రాజగోపాల్ రెడ్డికి 80% ఇవ్వద్దు మంత్రి పదవి. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నా మాట వినడు, లేకపోతే అది వేరే ఉంటుంది తెలుసుగా, అంత వ్యవహారం వేరే ఉంటుంది. కాబట్టి ఆ రెడ్డి కోటాలో ఇచ్చే ఒకటి సోర్స్ రెడ్డికి ఇవ్వాలి. ఎట్లా నిజామాబాద్ ఖాళీగా ఉంది. ఇట్లాంటి లిస్టులు ఏమో రేవంత్ రెడ్డివి. ఈ లిస్టులనేమో పిసిసి చీఫ్, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళ లిస్టులు పైన ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డిని కాదని కూడా హైకమాండ్ క్యాబినెట్ విస్తరణ చేసుకోవచ్చు. నిజానికి అది మంచి సాంప్రదాయం కానే కాదు. ఎందుకంటే క్యాబినెట్ అనేది కంప్లీట్గా సీఎం చేతిలో వ్యవహారం, సీఎం టీం. అది మీరు సెలెక్ట్ చేయొచ్చు, కానీ ఈయన కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్న వాళ్ళని వేసుకోవాలని చూస్తారు. రేవంత్ రెడ్డి ఏంటంటే వీళ్ళను ఇట్లాంటి వాళ్ళని అందరిని తీసుకుంటే కొంతమంది ఇందులో వాళ్ళ స్టేచర్ ఎక్కువ, లేకపోతే రేవంత్ రెడ్డి కన్నా ప్రభావితంగా పనిచేయగలరు. హైకమాండ్ దగ్గర వాళ్ళకి మంచి మార్కులు ఉంటాయి. మనం డామినేట్ చేస్తారేమో అన్న భయం బహుశా రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. ఇక వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఓ పక్క రకరకాలు ఆయన దగ్గరగా ఉండే వాళ్ళను, కొంతమంది మాదిగ సామాజిక వర్గం వాళ్ళను, లేకపోతే ఇంకా కొంతమందిని ఆయన్నే ఎగేస్తున్నాడు అనేది పార్టీలో చర్చ ఉంది, ప్రభుత్వంలో చర్చ ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. హైకమాండ్ కూడా అర్థమైపోయింది. ఎప్పుడు క్యాబినెట్ అంటే అప్పుడు కొంతమంది వస్తారు, తెర మీదకి వస్తారు, వినతి పత్రాలు హడావిడి చేస్తారు, లేఖలు రాస్తారు, ఢిల్లీకి పోతారు, ఇక్కడ మీనాక్షి నటరాజన్ కలుస్తారు, పీసీ చీఫ్ని కలుస్తారు, సీఎంనే కలుస్తారు, డైరెక్ట్ పోయి వినతి పత్రాలు ఇస్తారు, మాకు ఖచ్చితంగా ఇవ్వాలని. ఎందుకనంటే దీనికి అడ్డుపుల్ల పడాలి. క్యాబినెట్ విస్తరణ జరగకూడదు. క్యాబినెట్ విస్తరణ జరిగితే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి.
నాకు తెలియకుండా నాకు సంబంధం లేని లిస్టులు హైకమాండే కనుక డిసైడ్ చేస్తే ఇక నా మీద ఉన్నది పోతుంది. ఈ అంబర్ ఫిట్టింగ్తోన ఇప్పుడు ఎన్నిసార్లు వాయిదా పడే, ఎక్కడి ఉగాది, ఎక్కడ సంక్రాంతి, ఎక్కడ దసరా పండుగ, ఎక్కడి కథ, ఎక్కడి గవర్నమెంట్ ఇది? వీళ్ళు ప్రజాపాలనలో కనీసం క్యాబినెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రజాపాలన ఎట్లా అంటారు? మొన్న పోయిన నెల 30 ఏప్రిల్ 30 మే 4 డేట్లు ఇవన్నీ. మళ్ళీ మొన్న 30 మే 30 ఢిల్లీనే ఉన్నారు రేవంత్ రెడ్డి. మొన్న 3 రోజులు ఢిల్లీ లేడు. తర్వాత 4 మళ్ళీ 4వ తారీఖు, నిజంగా 4వ తారీఖు అని ఎవరు చెప్పారో వీళ్ళకి కానీ హైకమాండ్ పీసీ చీఫ్కి ఇప్పిందంట, మీరేం ఢిల్లీకి రావద్దు ఇప్పట్లని. పీసీ చీఫ్ వీళ్ళకి సమాచారం ఇచ్చిండు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్ళి కనీసం సమాచారం కూడా లేదు క్యాబినెట్ రిషఫ్లింగ్ గురించి, మీరు ఢిల్లీకి రావద్దు అన్న విషయం ఢిల్లీ వాళ్ళు రేవంత్ రెడ్డికి కూడా చెప్తలేరు. అక్కడ ప్రాబ్లం వచ్చింది రేవంత్ రెడ్డికి. ప్లస్ ఆయనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్లస్ అంటే ఆయన అనుకుంటున్న ప్లస్ మొత్తం శాఖలన్నీ మన దగ్గరనే ఉన్నాయి, అంతా మనమే పెబ్బా. రేపు 6 మంది మినిస్టర్లు అయితే నా దగ్గర శాఖలన్నీ పోతాయి, ఆయన కోటి ఈయన కోటి పనిచేస్తారు. ఎందుకు పోగొట్టుకోవాలి, ఉండని నా దగ్గరనే. రేపు విజయశాంతి హోంమంత్రి అడుగుతుంది, విజయశాంతి కనుక అయితే హోంమంత్రి పోతుంది. ఇంకోరేదో అయితే విద్యాశాఖ పోతుంది, ఇంకోరేదో అయితే ఇంకో శాఖ పోతుంది. అన్నీ పోయి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు ఇంకా. కాబట్టి మినిస్టర్ క్యాబినెట్ చాలు, ఇంకా అవసరం లేదు, ఇది లేకుండానే బెటర్. నడిస్తే నా మాట నడవాలి, లేకపోతే జరగనివ్వద్దు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. అసలు రేవంత్ రెడ్డి కాదని చేసే ప్రయత్నం హైకమాండ్ చేస్తేనేమో వీళ్ళందరినీ ఎగేసి హైకమాండ్ మీకు తీసుకుపోతున్నారు. ఇక్కడ వీళ్ళందరేమో దీనికంతా రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన ఇంకా ఏదో ఎజెండా పెట్టుకొని క్యాబినెట్ కాకుండా చూస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్నారు, వాళ్ళకి అర్థమైతే కదా. హైకమాండ్కి అర్థమైనప్పుడు వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? ఈయన కావాలని టైంకు పుల్లలు పెడుతున్నాడు, కావాలని టైంకు ఏదో ఎగేస్తున్నాడు, కావాలని టైంకు క్యాబినెట్ అనగానే ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది, అడ్డుపుల్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అందరికీ పార్టీలో ఆశ వాళ్ళకందరికీ. వాళ్ళంతా ఇప్పుడు గుర్రు మీద ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఇదంతా కుట్రదారుడు, రేవంత్ రెడ్డి మొత్తం క్యాబినెట్ కాకుండా చేస్తున్నాడు అనే దానిలో వాళ్ళు బాగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా కొందరినైతే డైరెక్ట్గా రిజెక్టెడ్, రేవంత్ రెడ్డి లిస్టులోకి వెళ్ళి రిజెక్టెడ్. నిజానికి రాజగోపాల్ రెడ్డికి ఆ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు భువనగిరి ఎంపీ గెలిపి నీకు క్యాబినెట్ ఇప్పిస్తా అని ఇంటికి పోయి చెప్పొచ్చిండు. ఇక రాజగోపాల్ రెడ్డి కిందవాడి మీదవాడి భువనగిరి గెలిపించిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. ఇట్లా వీళ్ళంతా హైకమాండ్ చెప్తున్నారు, రేవంత్ రెడ్డితో పని లేకుండా ఇవ్వండి, రేవంత్ రెడ్డి ఇట్లే అడ్డుకుంటాడు, మీరు ఇప్పియండి, ఎట్లన్నా ఇవ్వండి, మేము చూసుకుంటాం, ఆడేమి గొడవ కాదు, అది ఇదని చెప్తున్నారు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ను వాళ్ళ మీద కలిసినప్పుడు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే, ఇగో వీళ్ళు కొంతమంది ఢిల్లీకి పోయి రాయబారం నడుపుతుంటే ఇది ఎక్కడో పోయేటట్టుంది, రేపు మనం మళ్ళీ గొడవ అయితే కష్టమైద్దేమో. నేను మొన్న చెప్పిన వీళ్ళకి చేయడమే ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఆగిపోతుంది. ఇక అంతలోనే ఎలక్షన్ వస్తుంది, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, అయిపోయా కేల్కతం దుకాన్ బంద్. ఏం లేవు. క్యాబినెట్ అనేది ఒక రాష్ట్రానికి మంచిది. క్యాబినెట్ ఉండడం వల్ల జనాలకి ఏంది ఉపయోగం అంటే, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి కదా. ఒక మనిషి దగ్గర 10 శాఖలు ఉండే బదులు 10 శాఖలకు 10 మంది ఉంటే కనీసం అడగనీకి ఒక మనిషి అని ఉంటాడు మనకు అడగనీకి. రేపు విద్యాశాఖలో ఏమైనా జరిగిందనుకో ఆ సీఎంని ఎవరు కలుస్తారు పోయి? కనీసం ఒక మంత్రి ఉంటే ఆయన ముందు ధర్నానే చేయొచ్చు. హోంశాఖకు మంత్రి ఉన్నాడు అనుకో, మస్తు జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు. కనీసం ఆ నేరాలు ఘోరాల మీద ప్రభుత్వం పెద్దగా స్పందిస్తలేదు కూడా, ఏదో తూతు మంత్రంగా స్పందిస్తుంది. చూసినాం కదా, మేడ్చల్ల హైదరాబాద్లో 25 మర్డర్లు ఒక నెల, రోడ్ల మీద చంపుకుంటారు డైరెక్ట్ ఓపెన్గా. మరి అట్లాంటి టైంలో కనీసం అడగనికి ఒక హోంమంత్రి ఉంటాడు, పోయి అన్న కార్యక్రమానికి వస్తే అడుకోనికి వస్తుంది, కనీసం జనాలు పోయి ఇంటికాడ ధర్నాయానికి వస్తుంది. ఒక హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు అనుకో, ఉన్నాడు ఆల్రెడీ హౌసింగ్ మినిస్టర్, కానీ ఆయన ఇంటి ముందు ధర్నా చేయొచ్చు పోయి, రేపు అన్నాడు ఇందిరామీన్ల కిరికిరైతే. ఇట్లా ఏదో ఒక సంథింగ్ జనాలకు కొంత అడ్రస్ చేయడానికి ఒక పాయింట్ దొరుకుతుంది అంతే. క్యాబినెట్ వల్ల మళ్ళీ వాళ్ళే ఇప్పుడున్న పర్సెంటేజ్ మంత్రులతో పాటు కొత్త పర్సెంటేజ్ మంత్రులు తయారవుతారు వాళ్ళ విషయంలో. కానీ కనీసం జనాలకు నిరసన దొరికి అడ్రస్ దొరుకుతుంది అనేది ఒకటే. ఎనీవే క్యాబినెట్ ఇవన్నీ పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో క్యాబినెటే లేదు. దానికి ఇప్పటిదాకా ఈయననే అడ్డుపడ్డాడు అనేది వీళ్ళందరి అభిప్రాయం. వీళ్ళందరూ ఆ అభిప్రాయంతోనే రేవంత్ రెడ్డి మీద ఫుల్ హైకమాండ్కి ఆయనకి ఏం గ్యాప్ ఉందో ఏం లేదో కానీ వీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి మీద ఫుల్ గుర్రుగా ఉన్నారు, ఈయననే అడ్డుకుంటున్నారు పదవులు రాకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.